అంటే బ్లీచింగ్ పౌడర్కి డబ్బులు లేవు పంచాయతీలు. ఇట్స్ అంటే మేమేమనుకున్నా అంటే దేర్ లాట్ ఆఫ్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే మనిషి ఛాలెంజ్ ఉంటేనే కదా ఎదుగుతాడు. సో వీఆర్ టేక్ ఇట్ ఇన్ అ వెరీ పాజిటివ్ నోట్, విల్ సీ హౌ ఇట్ వి టేక్ ఇట్ ఫార్వర్డ్. పంచాయతీలకి నిధులు అంటే మెయిన్ ఇప్పుడు ఉదాహరణకి పంచాయతీల్లో నిధులు ఎలా కావాలంటే శ్రీనివాసన్ గారు కాకుండా చాలామంది ఔత్సాహిక రైతాంగం చాలామంది వచ్చి పంచాయతీలకి నిధులు ఏంటి అనేది నేను ఒకసారి సజెషన్ అడిగితే కొంతమంది ఒక కొబ్బరి చెట్టు ఎంత సార్ అది హౌ మచ్ కోకోనట్ ట్రీ వుడ్ yield income for each panchayat? You can say it from there. Actually, in this liquid resource management, we are planning to plant coconut trees for every 30 feet in the roadsides where there is no electric line, telephone lines, and also there enough soil in the roadside. Through that, for example, 5,000 coconut trees if you are planting in the roadsides of the Gram Panchayat, where these coconut trees require only the grey water which is coming in the wastewater drainage. That's enough. 8 years, normal coconut trees, whatever we do in Tamil Nadu, 8 years, T into D, tall into dwarf. That 8 years it start yielding. That means from today, 8 years onwards, they'll get minimum 1 crore rupees as a auction of the coconut trees directly. So that, because I traveled all over India, I know that North India, the tender coconut is great demand, where they never grow there. So we have to send a lot of tender coconut. So that's how village Panchayat will get the support. Thank you, sir. No, చెప్తాను ఫస్ట్ బేసిక్గా పంచాయత్స్కి డబ్బులు లేవు. ఒక్కొక్క పంచాయతీకి వచ్చిన డబ్బుల్ని కాన్స్టెంట్గా ఇది మన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కానీ ఇవన్నీ చూస్తే మీకు గాంధీ గారిలో ఆయన ఇష్టమైన కళ్ళద్దాలు ఆయన పెట్టుకునే కళ్ళద్దాలు కనిపిస్తాయి. ఇది ఏంటంటే ఇది గాంధీ గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్ళడానికి కాదు, పంచాయతీలని నిర్వీర్యం చేశాం. కారణాలు మేబీ పొలిటికల్ కారణాలు కావచ్చు, మేబీ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ కావచ్చు, కానీ పంచాయతీలని సమూలంగా ఒక ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. స్వయం సమృద్ధి పంచాయతీల మీదే మా దృష్టి ఉంది. దాంట్లో భాగంగానే ఈ మనకి దాని ఇన్కమ్ సహజంగా వాటిని పెంచుకునేలా ఎలా ఉండాలి దీంట్లో ముందుకు తీసుకెళ్తున్నాం, ఆలోచన చేస్తున్నాం. ఇది ఇప్పుడు అలావుద్దీన్ అద్భుత దీపంలాగా పెద్దానికి వెంటనే పరిష్కారాలు ఉండవు. బట్ ఫస్ట్ మీరు తెలియజేసుకుంటుంది ఏంటంటే వీఆర్ వెరీ కమిటెడ్. మరి అంత తీసేయకూడదండి. అంటే అలాగా సారీ అలాగదు ఇప్పుడు అలాగదండి. ఇప్పుడు మీరు ఒక పథకం చెప్పినప్పుడు యూ హ్యావ్ టు బి లిటిల్ జనరస్ ఆల్సో. అంటే ఇదేం మాకేమవుతుందంటే ఇది ఫస్ట్ ఒక్క నియోజకవర్గానికి కానీ సంపూర్ణంగా అప్లై చేయగలిగితే దీన్ని ఆల్ ది ఛాలెంజెస్ మీరున్నాయి. కొన్నిసార్లు మేబీ మేము కొన్ని ఆలోచించి ఉండకపోవచ్చు, కొన్ని కొత్త ఐడియాస్ రావచ్చు, లేదంటే లోటుపాట్లు ఏంటి. అందుకనే వీ నేమ్డ్ ఇట్ యాజ్ అ పైలట్ ప్రాజెక్ట్. కానీ దీన్ని వెంటనే స్వచ్ఛ భారత్ లాగా అమలు చేసేస్తున్నాం చెప్పట్లేదు. మేము ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాం. వీఆర్ మేకింగ్ అన్ అటెంప్ట్. సో ఐమ్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ ఐఎమ్ సేయింగ్. మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ అలా కాదు, వాళ్ళు అలా చేయకపోతే ఆశ్చర్యపోవాలి. వాళ్ళు 5 సంవత్సరాలు పాపం ఓడిపోయినందుకు అంత మాత్రం బాధ ఉండదా, భరించాలి తప్ప. ప్రాబ్లం ఏమవుతుందంటే నేను కన్నబాబు గారు మాట్లాడుతూ ఉంటే స్కేలింగ్ అప్ ఈజ్ ది ఇష్యూ అండి. అంటే ఒక చోట చేసేయటం ఈజీ, దాన్ని స్కేల్ అప్ చేయటం ఏవేమి ఛాలెంజెస్ ఉన్నాయి ఇవన్నీ మేము వెళ్ళి దిగితే కానీ మళ్ళీ ఒక అవగాహన. సో దట్స్ తెలుగుదేశం కూటమి కూడా ఈ అమ్మ ఒడి కార్యక్రమాన్ని కాపీకొట్టింది. 15,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడు. కేవలం కుటుంబంలో 2 చదువుకుంటే, 3 చదువుకుంటే, 4 చదువుకున్నా ఒక్క 1,500 ఇస్తున్నాడు. 15,000 మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి. కాపీ కొట్టడమే కాకుండా కొట్టారు. కొట్టనేది ఒక మంచిదాన్ని కాపీ కొడితే తప్పేం లేదు. దాన్ని ఇంకొద్దిగా ముందుకు వెళ్ళారు. ముందుకు వెళ్ళి 2 ఉంటే 30,000, 3 ఉంటే 45,000, 4 ఉంటే 60,000 రూపాయలు మీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తాం. అమ్మఒడి కాదు మాది, తల్లికి వందనం అని పేరు మార్చారు. ప్రజలు అట్రాక్ట్ అయ్యారేమో, పాపం ఓట్లు వేశారు, గెలిపించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా చంద్రబాబు నాయుడు గారికి అని అడుగుతా ఉన్నా. ఇచ్చిన మాట నిలబెట్టుకొని శభాష్ అనిపించుకోవాలి కదా.
చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో తీవ్రంగా ప్రచారం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పిల్లవాడికే ఇస్తున్నాడు, నేను వస్తే 4గురికైనా ఇస్తా, 5గురికైనా ఇస్తా, 3గురికైనా ఇస్తానని చెప్పేసి ఒక చంద్రబాబు నాయుడు గారే కాదు, కూటమిలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రచారం చేశారు. సూపర్ 6 అన్నారు. సూపర్ 6 ఇది ఒకటి ప్రధానమైంది. చూడండి వాళ్ళు ఏ విధంగా ప్రచారం చేశారో ఒక్కసారి అది వేయ. మహాలక్ష్మి అని, మహాశక్తి పథకం అని చెప్పేసి కొద్ది పద్ధతి, మహాశక్తి తల్లికి వందనం పథకం కింద మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 రూపాయలు అన్నారు. మళ్ళీ సూపర్ 6 అని వదిలిపెట్టారు. ఆ సూపర్ 6 ఒకసారి సూపర్ 6లో కూడా చాలా ప్రయత్నం చేశారు. సూపర్ 6లో కూడా కొద్ది పెద్దది. సూపర్ 6లో రెండోదే. ఆ సూపర్ 6లో చాలా పెట్టారనుకోండి. ఆ సూపర్ 6 సంబంధించి యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 నిరుద్యోగ భృతి. సరే ఇస్తారో లేదో చూద్దాం. ఇది స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు. మేమిస్తుంది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు? ఎంతమంది పిల్లలు వెళ్ళినా 15,000 రూపాయలు. కానీ మేము అధికారంలోకి వస్తే, కూటమి అధికారంలోకి వస్తే ఎంతమంది పిల్లలు వెళితే అంతమంది ఇంటూ 15,000. ఇద్దరు వెళ్తే 30,000 ఈ రకంగా చెప్పుకొచ్చారు. ఇది వీటిలో పెడతానే కాదు, ఎన్నికల ప్రచారాలకు వెళ్ళినప్పుడు ఎంత బ్రహ్మాండంగా చెప్పారో ఒకసారి చంద్రబాబు నాయుడు గారిది ఒకసారి చూపించండి. అదే మరిగా అన్ని మోసాలు చేశాడు ఇతను. అమ్మఒడి ఒక బూటకం. ఏం చెప్పాడు ఆ రోజు? అందరికి ఇస్తానన్నాడు. మోసం చేశాడా లేదా? అందరి బిడ్డలకి ఇవ్వడం లేదు కదా. అందుకే నేను ఆలోచించాను, తల్లికి వందనం, తల్లికి వందనం నేనే ప్రారంభించాను. ఆడబిడ్డలు శాశ్వతంగా, మగబిడ్డలు కానీ ఆడబిడ్డలు కానీ బిడ్డలు తల్లులని గౌరవించాలనే ఉద్దేశంతో తల్లికి వందనం తీసుకొచ్చాను. ఈరోజు హామీ ఇస్తున్నాను, తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. ఒకరి నిబంధన లేదు. ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా, నలుగురుంటే నలుగురికి ఇస్తా. నలుగురుంటే 60,000 మీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత మాది అని ఎన్నికల్లో చెప్పాడు. దాని పేరు తల్లికి వందనం అన్నాడు. ఆయన చెప్పటమే కాదు, ఆయన పార్ట్నర్ జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం గారు ఆయన కూడా ఇదే మాట చెప్పాడు. కూటమి కదా, ఒకసారి వేయమ్మది. ఏమి డివియేషన్ లేదు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఆ తల్లికి అందజేస్తాం. రిపీట్. కాకపోతే ఆయన పెద్ద ఫోర్స్గా చెప్పాడు, ఈయనేమో మామూలుగా చెప్పాడు. అంతేకాదు, సరే ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, మళ్ళీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇప్పుడు అంతా తానై నడుపుతున్నటువంటి వ్యక్తి మరి మన లోకేష్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, ఆయన కూడా అదే మాట్లాడాడు. ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత 45,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. ఇంట్లో ఎంత మీరు మేనిఫెస్టోలో పెట్టారు, వాగ్దానం చేశారు, సూపర్ 6లో పెట్టారు, ప్రచారం చేసుకున్నారు, ఓట్లు వేసుకున్నారు, అధికారంలోకి వచ్చారు. ఏం చేయాలి ఇప్పుడు? అమలు చేయాలా లేదా? అమలు చేయాల్సిన బాధ్యత మీకుందా లేదా? రాత్రేనండి GOMS 29 రిలీజ్ చేశారు. అంతేగా GOMS నెంబర్ 29 రిలీజ్ చేశారు. దానిలో ఏమి రాశారో
ఏమి జీవోలు ఇచ్చారో రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. దానికోసమే ప్రత్యేకంగా చెప్పడం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టామని కూడా మనవి చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆ జీవోలో ఉన్నటువంటి అంశాలు ఒక్కసారి హైలైట్ చేద్దాం. చూడు, ఎస్, ఆ పైన ఉన్నాయి చూడండి. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఎష్యూడ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్, the government under Talliki Vandanam scheme is providing financial assistance of 15,000 rupees per annum, Shabash, to each mother or recognized guardian who is below poverty. Sorry, adi below. Each mother, not each student. ప్రతి తల్లికి 15,000 రూపాయలు ఇస్తారు. ఎలాగా? జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఇచ్చారో అలాగే ఇస్తారు. ఒక తల్లి 2 బిడ్డల్ని స్కూలుకు పంపితే 30,000 ఇవ్వరు. 3 పిల్లల్ని పంపితే 45,000 ఇవ్వరు. 4 పిల్లల్ని పంపితే 60,000 ఇవ్వరు. ఎంతమంది పిల్లల్ని పంపినా 15,000 రూపాయలే ఇస్తారు. ఏంటిది? వాట్ ఇస్ దిస్? ఇది సూపర్ 6 కాదే, సూపర్ మోసం కాదా అని అడుగుతా ఉన్నా. ఇది తల్లికి వందనమా? కాదే, తల్లికి మోసం కాదా అని అడుగుతా ఉన్నా. నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కూటమి నాయకులు ఆలోచన చేయమని మనవి చేస్తున్నా. ఇవాళ మీరు చేసినటువంటి పని ఎంత దారుణమైనటువంటి అంశం అంటే, ఎంతమంది ఉన్నారండి తల్లులు ఈ రాష్ట్రంలో? మా లెక్క ప్రకారం లాస్ట్ టైం ఇప్పుడు పెరిగుంటారు. 42,61,965 మంది తల్లులు 2023లో ఆ తల్లుల ఖాతాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వేశారు. 6,392 కోట్ల రూపాయలు ఆ రోజున వేయటం జరిగింది. అంతమంది తల్లుల్ని మోసం చేయటం కాదా అని అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారు. అసలు నాకు తెలియక అడుగుతలే. ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటే ఆయన నారా చంద్రబాబు నాయుడు ఎందుకు అవుతాడు? మరెవరో అయ్యేవాళ్ళు. నేను చాలా సందర్భాల్లో చెప్పా, గతంలో కూడా ఎన్నికలకు ముందు, ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకున్న మొనగాడు జగన్మోహన్ రెడ్డి. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తుంగలో తొక్కిన మోసగాడు నారా చంద్రబాబు నాయుడు అని మనవి చేశాను. మరి రిసీవ్ చేసుకోలేదో, మరి ఏం జరిగిందో మాకు తెలియదు. కానీ నాకు తెలియగలుగుతాను, ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇంత పచ్చి మోసం రాష్ట్రంలో నువ్వు చేస్తున్నావంటే ఏం చెప్పాలని నేను అడుగుతా ఉన్నా. ఇది చంద్రబాబు నాయుడు గారికి అలవాటే, కొత్త ఏం కాదు. అలవాటు పడిన వ్యక్తే, మోసం చేయటంలో బాగా అలవాటు పడినటువంటి వ్యక్తి. రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి రుణమాఫీ ఎగ్గొట్టినటువంటి వ్యక్తి. దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత కూటమికి ఉంది అని మనవి చేస్తాం.